ఎపిసోడ్ 41 మార్కు సువార్త శక్తివంతమైన సేవకుడు. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 41వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం కొత్త నిబంధనలోని మొదటి పుస్తకమైన మత్తయి సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువును రాజుగా తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే మార్కు సువార్త అదే కథను ఒక వేరే కోణం నుండి చూపిస్తుంది. ఈ పుస్తకం యేసును ఒక శక్తివంతమైన, నిరంతరం పనిచేసే సేవకునిగా పరిచయం చేస్తుంది. మార్కు సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితం, బోధనలు, మరణం మరియు పునరుత్థానం గురించి ఒక తక్షణ, వేగవంతమైన వివరణ. ఈ పుస్తకం చాలా వేగంగా సాగుతుంది. వెంటనే పదం తరచుగా కనిపిస్తుంది. ఇది యేసు యొక్క అద్భుతాలు మరియు ఆయన అధికారంపై దృష్టి పెడుతుంది. ఆయన ఒక సేవకుడిగా ఎలా పనిచేశాడో చూపిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ సువార్త రచయిత మార్కు. ఇతడు పేతురు యొక్క ఆధ్యాత్మిక కుమారుడు. ఇతని పేరు యోహాను మార్కు అని కూడా పిలువబడుతుంది. ఈ పుస్తకం క్రీస్తు శకం 55 నుండి 65 మధ్యకాలంలో పేతురు యొక్క బోధనల ఆధారంగా వ్రాయబడింది. పుస్తక ఉద్దేశ్యం: యేసును సేవకునిగా చూపించడం. యేసు దేవుని ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన సేవకుడని రుజువు చేయడం. శక్తి మరియు అధికారం. యేసు యొక్క శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను మరియు ఆయనకు ఉన్న అధికారాన్ని చూపించడం. కష్టాలు మరియు సిలువ. యేసు ఒక సేవకుడిగా ఎలా కష్టపడ్డాడో మరియు సిలువపై మరణించాడో చూపించడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఇది వేగంగా సాగుతుంది కాబట్టి ప్రతి అధ్యాయం ఒక సంఘటనను వివరిస్తుంది. భాగం 1. పరిచర్య యొక్క ప్రారంభం. అధ్యాయాలు 1 నుండి 3. అధ్యాయం 1. మార్కు సువార్త చాలా వేగంగా ప్రారంభమవుతుంది. బాప్తిస్మమిచ్చు యోహాను. యేసు క్రీస్తు ప్రభువు బాప్తిస్మం, సాతాను శోధన మరియు యేసు గలిలయలో తన పరిచర్యను ప్రారంభించడం. యేసు అనేక మందిని స్వస్థపరుస్తాడు మరియు భూతాలను వెళ్లగొడతాడు. అధ్యాయం 2. యేసు పక్షవాతం ఉన్నవారిని స్వస్థపరుస్తాడు మరియు పాపాలను క్షమిస్తాడు. ఇది యాజకులను ఆశ్చర్యపరుస్తుంది. యేసు లేవి, మత్తయిని తన శిష్యునిగా పిలుస్తాడు. అధ్యాయం 3. యేసు విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తాడు. ఆయన 12 మంది శిష్యులను ఎంచుకుంటాడు. భాగం 2. అధికారం యొక్క అద్భుతాలు. అధ్యాయాలు 4 నుండి 8. అధ్యాయం 4. యేసు పరలోకరాజ్యం గురించి ఉపమానాల ద్వారా బోధిస్తాడు. విత్తనాలు, గోధుమలు మరియు గురుగుల ఉపమానాలు ముఖ్యమైనవి. ఆయన తుఫానును శాంతింపజేసి తన అధికారాన్ని చూపిస్తాడు. అధ్యాయం 5. యేసు 2 గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఒక భూతం పట్టిపీడిస్తున్న మనిషిని స్వస్థపరుస్తాడు మరియు యాయిరు కుమార్తెను మరణం నుండి తిరిగి లేపుతాడు. అధ్యాయం 6. యేసు తన సొంత గ్రామంలో ఆదరించబడడు. ఆయన తన శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపిస్తాడు. యేసు 5,000 మందికి ఆహారమిస్తాడు. అధ్యాయం 7. యేసు మతపరమైన కట్టుబాట్లను కాకుండా హృదయం యొక్క శుభ్రత గురించి బోధిస్తాడు. అధ్యాయం 8. యేసు 4,000 మందికి ఆహారమిస్తాడు మరియు పేతురు యేసును క్రీస్తు అని గుర్తిస్తాడు. భాగం 3. శిష్యులకు బోధనలు మరియు శిలువ. అధ్యాయాలు 9 నుండి 16. అధ్యాయం 9. యేసు రూపాంతరం చెందుతాడు మరియు ఆయన మహిమను తన శిష్యులకు చూపిస్తాడు. యేసు శిలువ గురించి తన శిష్యులకు బోధిస్తాడు. అధ్యాయం 10. సంపద గురించి మరియు తనను అనుసరించడం గురించి బోధిస్తాడు. ఆయన గుడ్డివాడైన బర్తిమాయిని స్వస్థపరుస్తాడు. అధ్యాయం 11. యేసు యెరూషలేములోకి ప్రవేశిస్తాడు మరియు ఆలయాన్ని శుద్ధి చేస్తాడు. అధ్యాయాలు 12 నుండి 13. యేసు యూదా నాయకులను ఖండిస్తాడు మరియు తన 2వ రాకడ గురించి బోధిస్తాడు. అధ్యాయాలు 14 నుండి 15. యేసును సిలువ వేయడానికి ముందు జరిగిన సంఘటనలు. చివరి భోజనం, గెత్సేమానే తోటలో ప్రార్థన, యేసును అరెస్టు చేయడం, విచారణ మరియు ఆయనను సిలువ వేయడం. యేసు శిలువపై మరణిస్తాడు. అధ్యాయం 16. యేసు మరణం తర్వాత 3వ రోజున తిరిగిలేస్తాడు. ఆయన శిష్యులకు కనబడి, మీరు వెళ్లి లోకమంతటా నా సువార్తను ప్రకటించండి అని చెబుతాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, మార్కు సువార్త నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. యేసు సేవకుడు. యేసు క్రీస్తు ప్రభువు మనకు సేవకుడుగా వచ్చాడు. మనం కూడా ఇతరులకు సేవ చేయాలి. 2. తక్షణమే విధేయత.
మార్కు సువార్తలో వెంటనే అనే పదం చాలాసార్లు వాడబడింది. మనం కూడా దేవుని ఆజ్ఞలకు వెంటనే విధేయత చూపించాలి. 3. శిలువ యొక్క ప్రాముఖ్యత. యేసు శిలువను స్వీకరించాడు. మనం కూడా మన శిలువలను మోయాలి. 4. అద్భుతాలు. యేసు చేసిన అద్భుతాలు ఆయన దేవుని కుమారుడని చూపిస్తాయి. 5. విశ్వాసం. విశ్వాసం ద్వారా మనం స్వస్థతను మరియు రక్షణను పొందగలం. 6. ఆధ్యాత్మిక అంధత్వం. శిష్యులు కూడా కొన్నిసార్లు యేసును అర్థం చేసుకోలేకపోయారు. మనం కూడా ఆధ్యాత్మికంగా అంధులుగా ఉండకూడదు. 7. ప్రార్థన యొక్క శక్తి. యేసు ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. 8. ఆశ. నిత్యం జీవిస్తుంది. యేసు మరణం తర్వాత తిరిగి లేస్తాడు. ఇది మనకు గొప్ప ఆశనిస్తుంది. 9. ప్రకటించడం. యేసు తన శిష్యులకు సువార్తను ప్రకటించడానికి గొప్ప నియామకాన్ని ఇచ్చాడు. 10. దేవుని కుమారుడు. మార్కు సువార్త ప్రారంభంలోనే యేసు దేవుని కుమారుడు అని పరిచయం చేయబడింది. ఆయన మనకు దేవుని కుమారుడు. ఈ రోజు మనం మార్కు సువార్త నుండి యేసు క్రీస్తు ప్రభువును ఒక శక్తివంతమైన సేవకునిగా మరియు దేవుని కుమారుడిగా తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 42వ పుస్తకం లూకా సువార్త, ద గాస్పెల్ ఆఫ్ ల్యూక్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం యేసును మనుష్య కుమారునిగా మరియు ఆయన కనికరం గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.